వెల్కమ్ టు క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెండవ పాఠాన్ని మనం చెప్పుకుందాం. ఊల్ని తీసుకున్న రెండు హుక్స్ని అయితే చూపిస్తున్నాను. ఈ లెసన్ నందు సింగిల్ చైన్స్ని ఎలా ఫామ్ చేయాలి, ఎలా చేస్తే ఈజీగా వస్తుంది అనేది చూపిస్తాను. ఫస్ట్ లెసన్లో చైన్ స్టిచెస్ వేసిన తర్వాత చివరిలో నేను దీన్ని పెట్టాను. దీనిని మార్కర్ అంటారు. మీరు క్రోచెట్ టూల్ కిట్ని తీసుకుంటే ఈ మార్కర్స్ అవి వస్తాయి. అవి ఎక్కడ ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా అక్కడక్కడ చూపిస్తూ ఉంటాను. లాస్ట్లో కొద్దిగా నేను వీటి గురించి పెట్టాను ఫ్రెండ్స్. తప్పనిసరిగా చివరి వరకు చూడండి. ఒక సబ్స్క్రైబర్ అడగడం వల్ల రెండు హుక్స్లో ఏ హుక్ ఎలా ఉపయోగపడుతుంది అని అడగడం జరిగింది. ఏ హుక్తో వేస్తే ఎలా స్టిచెస్ వస్తాయి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చైన్ స్టిచెస్ని అయితే వేస్తున్నాను. ఇవి వేసిన చివరిలో నేను రెండు నీడిల్స్ని ఉపయోగించి రెండు చైన్స్ని అయితే చేశాను. ఆ చైన్ స్టిచెస్ రెండింటిలో డిఫరెన్స్ అనేది ఎలా ఉన్నదనేది ఒకసారి చూడండి. నేను సెకండ్ టైం చూపిస్తున్నాను. తొందరగా చెప్పడం అనేది నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఫ్రెండ్స్. అందుకోసం మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తున్నాను కొంచెంగా.
ఇక చివరిగా మార్కర్ని ఎలా ఉపయోగించాలనేది చూపిస్తాను. మనం రౌండ్స్ వేసేటప్పుడు నంబర్స్ కౌంట్ చేయడానికి మనకి ఉంది కదా కిట్లో, దాన్ని కూడా చూపిస్తాను. అది ఎలా కౌంట్ చేసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు ముందు మనకి వాటి అవసరమైతే వస్తుంది. ఒక్కసారి మీకు చూపించాలని ఈ వీడియోని కొంచెం చూపిస్తున్నాను. మనం క్రోచెట్ వర్క్ చేసేటప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము. అప్పుడు కౌంట్ చేసుకునేటప్పుడు కొన్ని మర్చిపోతామనే దృష్టితో నేను చూపించే ఈ నంబర్స్ని అయితే మనం ఏ రో చేస్తున్నామో ఆ రోని సెకండ్ రోవా, థర్డ్ రోవా, ఫోర్త్ రోవా అనేది మనం గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేశారు. దాన్ని మనం ఉపయోగించుకోవడం వల్ల మర్చిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా గుర్తు కోసం అలా నంబర్స్ని ఇలా అంటూ ఉంటే అవి మారుతూ ఉంటాయి. మనకి ఎన్ని రౌండ్స్ అనేది మనం దీంట్లో కౌంట్ చేసుకోవడానికి గుర్తుగా పెట్టుకోవచ్చు.